గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఈ వీడియో షార్ట్ కట్స్ మీద చేస్తున్నటువంటి వీడియో. ఇది వీడియో నంబర్ 26. దీంట్లో కొన్ని షార్ట్ కట్స్ ఐడెంటిఫై చేశాం. ఈ షార్ట్ కట్స్ నా ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి సార్, ఇది ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి అన్న తర్వాత మరి మీ అందరికీ కూడా దాన్ని స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా నేను ఈ వీడియో రూపంలో ఈ షార్ట్ కట్స్ చెప్తున్నా. ఈ షార్ట్ కట్స్ చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. చాలామంది స్టూడెంట్స్ ఈ వీడియోస్ ఉపయోగించుకుంటున్నారు, బెనిఫిట్ పొందుతున్నారు, కానీ వాళ్ళ ఒపీనియన్ని నా కామెంట్స్ రూపంలో పెడితే చాలా సంతోషించేటువంటి పరిస్థితి. సంతోషించడమే కాదు, నాకు మరింత ఉత్సాహం వస్తుంది ముందు ముందు ఇంకా మీకు షార్ట్ కట్స్, మంచి మంచి షార్ట్ కట్స్ తయారు చేయడానికి. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి తెలియదు నా వీడియోస్, మీకు తెలుసు కాబట్టి ఈ వీడియోస్ వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారనేటువంటిది నా ఆలోచన. అలాగే నా ఛానల్ కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఛానల్ కనుక మీరు ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. రైట్, గెట్ రెడీ. కీప్ ఇన్ వ్యూ అనేటటువంటి ఫ్రేజ్ ఉంది. దీనికి అవుట్లైన్ కీప్ తృతులైన రాసుకుని ఇన్ వ్యూకి యూటిఫ్తాన్ పెట్టుకుంటే సరిపోతుంది. టు కీప్ ఇన్ వ్యూ. అలాగే కెప్ట్ ఇన్ వ్యూ అనేటటువంటి ఫ్రేజ్ ఉంది. దీనికి కూడా సేమ్ అవుట్లైన్ రాయండి, సేమ్ షార్ట్ కట్ రాయండి, ఏం ఇబ్బంది ఉండదు. ఏం చేత మీరు ట్రాన్స్క్రిప్షన్ చేసుకునేటప్పుడు కెప్ట్ అంటే మీకు ముందు ఈజ్ కానీ, వజ్ కానీ, ఆర్ కానీ, వర్ కానీ, హ్యాస్ కానీ, హ్యావ్ కానీ, విల్ బి కానీ, హ్యాడ్ బీన్ కానీ ఇట్లా వస్తాయి. కాబట్టి దాని ప్రకారంగా మీరు కెప్ట్ కింద మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. కాబట్టి కీప్ ఇన్ వ్యూకి, కెప్ట్ ఇన్ వ్యూకి రెండిట్లకి కూడా ఒకే అవుట్లైన్ రాసుకోండి. కేపీ త్రూ ద లైన్ విత్ యూటిఫ్తాన్. రైట్. ఇన్ రిలేషన్ టు, ఇది ఒక ఫ్రేజ్. దీంట్లో ఇన్ రాస్తాం మనం, రిలేషన్ ఏదైతే ఎలా రాస్తామో టు ఇలా రాస్తాము. ఇక్కడ షార్ట్ కట్ వచ్చేటప్పటికి ఎన్ రాసుకుని రే తీసేస్తాం. ఈ లేషన్ ఏదైతే ఉందో డౌన్వర్డ్ రాసుకుంటాం, ఇలాగా ఈ టు కూడా తీసేస్తాం. ఇలా రాస్తే దట్ ఈజ్ ఇన్ రిలేషన్ టు. ఖచ్చితంగా ఇన్ రిలేషన్ తర్వాత టు వస్తుంది, ఇన్ రిలేషన్ టు అని చెప్పి. కాబట్టి మనం ఇట్లా షార్ట్ కట్ రాసుకోవచ్చు ఇన్ రిలేషన్ టుకి. రైట్. పాయింట్ అవుట్. ఈ పాయింట్ అంటే ఏంటి? మనం పాయింట్ అంటే ఒక డాట్ కింద చూపిస్తాం, పాయింట్ కింద చూపిస్తాం. కాబట్టి పాయింట్కి డాట్ రాసేసుకొని అవుట్కి అవుట్ ఇస్తాను రాసేసుకుంటే పాయింట్ అవుట్, పాయింట్ అవుట్ అయిపోతుంది. టు పాయింట్ అవుట్. అలాగే పాయింటెడ్ అవుట్ కూడా ఇదే, పాయింటెడ్ అవుట్ కూడా ఇదే అవుట్లైన్ రాసేసుకోవచ్చు. పాయింటింగ్ అవుట్, పాయింటింగ్ అవుట్, పాయింటింగ్ అవుట్. ఇక్కడ పాయింట్కి ఏమో డాట్ పెట్టుకున్నాం, ఇంగ్కి ఏమో డాట్ పెట్టుకోండి, 2 డాట్లు. ఇక్కడేమో అవుట్ ఇస్తాను రాసుకోండి, పాయింటింగ్ అవుట్ అయిపోతుంది. జనరల్గా ఈ పాయింటింగ్ ముందు ఇన్ కానీ, ఫర్ కానీ, ఫ్రమ్ కానీ, బై కానీ ప్రిపోజిషన్స్ వస్తాయి.
ఎనీహో ఇంకో డాట్ పెట్టుకుంటే పాయింటింగ్ అవుట్ అయిపోతుంది. తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూకి పాయింట్ యూ తిప్పుతాం అబౌవ్ ద లైన్. పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లా రాసుకుంటే సరిపోతుంది. పాయింట్కి డాట్ పెట్టుకున్నాం, వ్యూకి మనం ఎలాగ ఏదైతే రాసుకున్నామో యూ తిప్పుతాం పెట్టుకున్నాం, ఆఫ్ తీసేసాం, వీని కూడా తీసేసాం. ఐ వుడ్ లైక్ టు, ఐ వుడ్ లైక్ టు. దీనికి ఐ ఎలా రాస్తాం, మనం ఇలా రాస్తాము. ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఐ తీసేయండి, తీసేసి ఇది మనం ఇలాగ అప్వర్డ్ రాస్తాము, కానీ డౌన్వర్డ్ రాయండి. ఐ వుడ్ రైట్ సబ్జెక్ట్ రాసుకోండి, కే. ఐ వుడ్ లైక్ టు రాయక్కర్లేదు, ఐ వుడ్ లైక్ టు ఆటోమేటిక్గా టూ వచ్చేస్తుంది అక్కడ. ఐ వుడ్ లైక్ టు. వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్, దానికి వీఆర్ ఇన్ పొజిషన్. నాట్కి డాష్ పెట్టుకుంటే దిస్ రిప్రజెంట్స్ నాట్. ఇంప్లిమెంటెడ్, implemented, employment. ఈ అన్నిటికీ కూడా ఎమ్ ఇంటర్సెక్టెడ్ బై పల్ ఆన్ ది లైన్ ఇట్లా రాసుకోండి. ఎమ్ పల్. ఇంప్లిమెంటెడ్ రెంట్లు కూడా ఇదే, అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా ఇదే, ఇలా రాసుకోవచ్చు. సో ఈ షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో మీకు నచ్చినట్టయితే మీరు ఉపయోగించుకోండి. ఇవే ఫ్రేజెస్కి ఇంకా మంచి షార్ట్ కట్స్ మీకు తెలిసినట్టయితే ఓకే, అవే ఉపయోగించుకోండి. ఏదేమైనా కూడా ఒకే షార్ట్ కట్ ఉపయోగించుకోవాలి, అంతేగాని డిఫరెంట్ షార్ట్ కట్స్ ఉపయోగించుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. రేపు పొద్దున్న ఐడెంటిఫై చేయడానికి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు ఏదో ఒకటి అడాప్ట్ చేసుకోండి. నా షార్ట్ కట్స్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు యూజ్ చేసుకోండి. ఓకే, తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో దయచేసి నాకు కమ్యూనికేట్ చేయండి. సో దట్ ఐ విల్ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ మై షార్ట్ కట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.